నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అలాగే హెల్దీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు మన కిచెన్ లో మీకు ఒక సింపుల్ జ్యూస్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే దానిమ్మ జ్యూస్ అన్నమాట. ఎవరైనా దానిమ్మ గింజలు డైరెక్ట్ గా తినడానికి అంతగా ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఇలా జ్యూస్ చేసేసుకుంటే హ్యాపీగా తాగేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దానిమ్మ హెల్త్ కి మంచిదనే విషయం ప్రతి ఒక్కరికే తెలిసిందే కదండి. కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో అంటే డైరెక్ట్ గా తినడానికైనా ట్రై చేయండి, లేదు అంటే ఇలా జ్యూస్ అయినా చేసుకుని తాగేసేయండి. నార్మల్ గా జ్యూస్ కంటే డైరెక్ట్ గా తినడమే చాలా మంచిది అనమాట. అలా ఇష్టపడని వాళ్ళైతే ఇలా జ్యూస్ చేసేసుకోండి. నేనైతే ఈ దానిమ్మ జ్యూస్ టేస్ట్ ఇంకా పెరగడానికి ఈ జ్యూస్ లో అయితే ఒకటి యాడ్ చేశాను, అదైతే వీడియోలో చూసేయండి. అది యాడ్ చేయడం వల్ల మనకి జ్యూస్ టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ దానిమ్మ జ్యూస్ ని ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ఈ దానిమ్మ జ్యూస్ని చేయడం కోసం అయితే నేను ఇక్కడ ఒక 2 పెద్దవి దానిమ్మకాయలు తీసేసుకొని నీట్గా అందులో విత్తనాలని ఒలిచి పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో ఒకటి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పాను కదా, అదేంటంటే పచ్చి కొబ్బరి అనమాట. ఈ దానిమ్మ జ్యూస్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక జ్యూసర్ మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ దానిమ్మ గింజలు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు, మీరు తురిమి అయినా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇలా కొబ్బరి ముక్కలు లేకుండా. తర్వాత తగినంత షుగరు, నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు అయితే వేసాను 2 కాయలకి. అలాగే 2 యాలకులు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు వాటర్ వేయకుండా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు లేకుండా వస్తాయి. టైం లేక నేను వీటితో పాటే వాటర్ వేసాను. వాటర్ కూడా జస్ట్ అవి మునిగేలా వేయండి, మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి అంతే. తర్వాత ఫిల్టర్ చేసేసుకోవడమే. ఒక గిన్నె తీసేసుకొని కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి, అంటే మీరు తీసుకునే స్ట్రైనర్ని బట్టి మీరు గిన్నె తీసేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని, చిన్న స్ట్రైనర్ అయితే కొంచెం చిన్నగా ఉండే బౌల్ అయినా సరిపోతుంది. ఇక్కడ స్ట్రైనర్ పెద్దది కాబట్టి నేను కొంచెం వెడల్పుగా ఉండే బౌల్ అయితే తీసేసుకొని ఫిల్టర్ చేసేస్తున్నాను. నీట్గా ఫిల్టర్ చేసేయండి. ఇక్కడ మీరు జ్యూస్ వేసేటప్పుడు చూసారు కదా, ఆ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, దానికోసమే చెప్పాను. మీరు వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకోండి. లేదు అంటే కొబ్బరి తురిమి వేసేసుకున్నా కూడా వాటితో పాటే వాటర్ కూడా వేసుకోవచ్చు, బాగా వస్తుంది జ్యూస్. మీకు ఎలా నచ్చితే అలా అయితే వేసేసుకోండి, ఎలా అయినా కూడా చేసేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు లేకుండా కావాలంటే గ్రేట్ చేసుకొని వేసుకోండి, లేదు అంటే వాటర్ వేయకముందు ఒకసారి బ్లెండ్ చేసి వాటర్ వేసేసుకోండి, అంతే, చాలా ఈజీ. చూసారు కదండి, ఇలా అయినా కూడా తాగొచ్చు. లేదు అంటే ఇందులో చక్కెర అలాగే ఇలాచి అవేం వేయకుండా కొందరు లెమన్ సాల్ట్ వేసుకొని కూడా తాగుతూ ఉంటారు ఈ దానిమ్మ జ్యూస్ని, అలా కూడా తాగొచ్చు. మీకు ఎలా నచ్చితే అయితే అలా చేసేసుకోండి. ఆ వీడియో కూడా అయితే నేను నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదండి, ఈ హెల్దీ దానిమ్మ జ్యూస్ చేయడం ఎంత ఈజీనో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.